హలో గైస్, నా పేరు మైత్రి ఒకటి మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రాకా సినిమా ఇప్పుడు అల్లు అర్జున్ గారిది వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యూజ్లీ యాంటిసిపేటెడ్ మూవీ అండ్ దాని 2 పార్ట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే యూనో ఆబ్వియస్లీ 800 కోట్ల బడ్జెట్కి రీచ్ అయిపోయింది. అనుకున్న బడ్జెట్ ఒకటి, అయిన బడ్జెట్ ఒకటి. సో 200 కోట్ల బడ్జెట్కి అయితే టచ్ అయిపోయింది సినిమా. సో ఇప్పుడు అంత బడ్జెట్ రికవరీ అంటే అంత ఈజీ కూడా కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. పైగా అంటే లైక్ కొన్ని సినిమాలకి కొన్ని ఫ్యాక్టర్లు ఎట్లా వర్కౌట్ అవుతాయంటే ఇప్పుడు రాకా ఉంది. రాకాకి జెన్యున్గానే హిందీ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది, తెలుగు ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పోస్ట్ పుష్ప 2 కాబట్టి ఈ సినిమా, రాకా సినిమా. సో ఆబ్వియస్లీ బిజినెస్ అనేది బాగానే వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు హిందీ ఉంది. హిందీ ఒక 100 కోట్ల వరకు సేల్ అవ్వచ్చు, లేదా ఒక 125, 150, మోస్ట్లీ హయ్యెస్ట్ 150 కోట్లకి సేల్ అవుతుంది. తెలుగు బాగానే సేల్ అవుతుంది, తెలుగు నో డౌట్. తెలుగు ఒక 250 దాకా సేల్ అయ్యే అవకాశం ఉంది. 220, 250 మధ్యలో సేల్ అవ్వచ్చు. సో అది కూడా మంచి నెంబరే. తర్వాత ఇక తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే అది కూడా ఒక 40 వరకు సేల్ అవ్వచ్చు. కర్ణాటక కూడా ఒక 40 వరకు సేల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇలాగా మనకి మంచి నెంబర్లే పడతాయి ఓవరాల్గా. బట్ ఎలా చూసుకున్నా కూడా ఆ నెంబర్లు అనేవి సమ్హౌ బిట్వీన్ 450, 480 అలా ఉంటాయి అన్నమాట. సో థియేట్రికల్ బిజినెస్. సో మిగతాది ఓటీటీ నుంచి రికవర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే సీక్వెల్ కాదు కదా. సో సీక్వెల్ అయితే రైట్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2కి హిందీలో 200 కోట్లకు కొన్నారు. సో ఆ తర్వాత షేర్ బేసిస్ ఉంది మళ్ళీ కొంతవరకు. సో అలాగే ఇప్పుడు తెలుగులో కూడా మంచి నెంబర్లు పడ్డాయి దానికి, అలాగే వేరే దగ్గర మంచి నెంబర్లు వచ్చేదానికి. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సీక్వెల్ కాదు కాబట్టి దీనికి ఒక మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్ని బట్టే సేల్ అవుతాయి. సో అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక 450 అలాగా థియేటర్కల్ బిజినెస్ అయ్యింది అనుకుందాం. సో అప్పుడు ఆ ఓవర్సీస్ ఒకటి ఉంది కదా. సో ఓవర్సీస్ కూడా కలుపుకుంటే ఒక 550 వరకు అయ్యింది అనుకుందాం పోనీ. బట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఓటీటీ నుంచి మిగతా 250 అండ్ మ్యూజికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ వీటి నుంచి వచ్చేస్తాయి. కానీ ప్రాఫిట్ ఏది? సో టేబుల్ ప్రాఫిట్ ఉండాలి. అండ్ తర్వాత మళ్ళీ ఒకవేళ ఏదైనా కొంచెం ఇబ్బంది అయినట్టయితే మళ్ళీ రికవరీ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ప్రొడ్యూసర్కి ఎట్లా ఉంటుంది, ఇంత బడ్జెట్ పెట్టారంటే 800 కోట్లు పెడతారా? ఈ 800 కోట్లు మళ్ళీ ఫైనాన్షియల్స్ నుంచి తేవాల్సి ఉంటుంది కదా. సో వాటికి ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో 800 కోట్లు పెడితే 800 కోట్లే రికవర్ అయితే ఉపయోగం లేదు. సో దగ్గరగా ఒక 1100 కోట్లు రికవర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని, ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 2 పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు రాకాకి సంబంధించి కొన్ని షూటింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అంటే ఈ సినిమా మనకి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ సినిమాకి ఇప్పటికీ కూడా ఎన్ని రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందో తెలుసా? 130 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సో నా గెస్ ఏంటంటే 2వ పార్ట్కి కూడా చాలా మటుకు షూటింగ్ చేసేస్తున్నారు ఇప్పుడే, నా అనాలిసిస్ ప్రకారం. సో 130 రోజులంటే అది ఒక పార్ట్ షూటింగ్ డేట్లబ్బా. అది 130 రోజులంటే సో 130 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది ఇంకా. సో అంటే మొత్తం అల్లు అర్జున్ గారిది కాదు, కొంత ఆయనది, కొంత మిగతా వాళ్ళది సెపరేట్గా కూడా ఉందన్నమాట. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని 130 రోజులు అనమాట. సో ఈ 130 రోజుల షూటింగ్ ఏదైతే ఉందో అది ఫినిష్ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది. ఎందుకు? బేసిక్గా వాళ్ళు అనుకున్నట్టుగా జరగట్లేదు ఇక్కడ ఏవి కూడా. సో ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు అవేవి కూడా సెట్స్లో కాకుండా దుబాయ్లో చేద్దాం అనుకున్నారు. దుబాయ్లోని కొన్ని గల్ఫ్ కంట్రీస్లో షూట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఏదైతే యుద్ధం వచ్చిందో అది ఇప్పుడు అప్పుడే ఆగేలా లేదు. అండ్ ఎప్పుడు కాగుతుందో తెలియదు, ఏది లేదు. కాబట్టి వాళ్ళు ఏంటి, ఇంకా వేరే ఆప్షన్ లేక ముంబైలో సెట్స్ వేసుకున్నారు. సో ఒక మొత్తం సెట్ అంతా క్రియేట్ చేశారు, చాలా పెద్ద సెట్స్ వేశారు దీనికోసం అని చెప్పి. సో అక్కడ ఇప్పుడు దీపికా పదుకొనే గారి సీక్వెన్స్ అన్నీ కూడా షూట్ అవుతున్నాయి. సో ఆవిడ సెప్టెంబర్ వరకు షూట్ చేస్తుంది. ఆవిడ సెప్టెంబర్ 3rd వీక్ వరకు ఆవిడ షూట్ చేస్తుంది. సెప్టెంబర్ 3rd వీక్ తర్వాత ఆవిడ మరి ప్రెగ్నెంట్ కాబట్టి మరి ఆవిడ ఇంకా మరి డెలివరీకి వాటికి కొంచెం ఆవిడ చూసుకోవాలి కాబట్టి సో ఆవిడ ఆ డేట్స్ అటు బ్లాక్ చేసుకొని ఇంకా ఆవిడ లీవ్లో ఉంటారు. ఆవిడ ఒక 3-4 నెలలు ఖచ్చితంగా, 3 నెలలకు పక్కాగా లీవ్లో ఉంటుంది ఆవిడ నాకు తెలిసి. అండ్ ఆ తర్వాత మిగతా వాళ్ళవి లైక్ అల్లు అర్జున్ గారివి అండ్ రష్మిక మందాన, మిగతా వాళ్ళవి వీళ్ళందరివి కూడా తర్వాత షూట్ చేయబడతాయి. సో సెపరేట్గా ఉంటాయి. ఎందుకంటే ఆవిడది కూడా బేసిక్గా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఆవిడ క్యారెక్టర్ కూడా ఏదో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా పెద్ద రోలే ఆవిడది కూడా, తెలుస్తుంది అదంతా కూడా. సో అదంతా ఉండడం వల్ల ఇప్పుడు లైక్ ఎట్లా అంటే సో ఆవిడ సెపరేట్గా తీయొచ్చు నాకు తెలిసి. అంటే ఆవిడ సెపరేట్గా తీసి ఆవిడ వార్ సీక్వెన్సెస్ అనుకుంటా, ఏమో అర్థం కావట్లే. కానీ ఆవిడతో కూడా సెపరేట్గా షూట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆవిడ షూటింగే నడుస్తుంది ఇప్పుడు, మిగతా ఎవరిది నడవట్లేదు. సో ఆవిడ షూటింగ్ నడుస్తోంది. అండ్ ఆ తర్వాత ఆవిడ ఎప్పుడైతే అండ్ మధ్యలో వీళ్ళు జాయిన్ అవుతారు, అండ్ తర్వాత ఇంకా ఆవిడ రెస్ట్ తీసుకున్నాక మిగతా వాళ్ళవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి.
సో ఈ 130 డేస్లో అల్లు అర్జున్ గారికి కూడా ఒక 130 డేస్ అయితే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. 130 అంటే మోర్ దాన్ 4 మంత్స్. సో మనకి ఇది ఆగస్ట్. సో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు డిసెంబర్ కూడా కాదు నాకు తెలిసి, నెక్స్ట్ ఇయర్ ఫెబ్ వరకు అవుతాయి ఈ 130 డేస్. ఎందుకంటే షెడ్యూల్స్ ఒకదానికి గ్యాప్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 7-8 షెడ్యూల్స్ ఉంటాయి ఈ మొత్తం 130 డేస్. సో 15 డేస్ ఒకటి, 30 డేస్ ఒకటి, మళ్ళీ 10 డేస్ ఒకటి, మళ్ళీ 20 డేస్ ఒకటి, లొకేషన్లు మారుతాయి. సో అలా ఉంటాయి అన్నమాట. సో అలాగా ఆబ్వియస్లీ ఒక 7-8 షెడ్యూల్స్ ఉంటాయి 130 డేస్ అంటే. ఈ 7-8 షెడ్యూల్స్ నాకు తెలిసి 7 మంత్స్ పట్టేస్తుంది ఈజీగా. సో ఫిబ్రవరి నాటికి ఫినిష్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ షూటింగ్ అంతా కూడా. సో అప్పటి నుంచి ఇంకా విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ అదంతా కూడా నడుస్తుంది. చాలా చాలా హెవీగా విఎఫ్ఎక్స్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమా ఇది. సో నా కన్సర్న్ ఏంటంటే దీన్ని బట్టి 2027 డిసెంబర్లో రిలీజ్ అవ్వడానికి ఈ సినిమాకి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి 2027 డిసెంబర్లో రిలీజ్ అవ్వడానికి. సో నైస్, చూద్దాం మరి ఇంకా. సో 2027 డిసెంబర్లో కనుక రిలీజ్ అయినట్టయితే ఇంకా 2027లో ఆల్మోస్ట్ మన హీరోలు చాలా సినిమాలు రిలీజ్ అయిపోయినట్టే అయిపోద్ది. ఎందుకంటే మనకు పక్క స్పిరిట్ ఉంది, వారణాసి ఉంది, డ్రాగన్ ఉంది, ఇప్పుడు రాకా వచ్చేస్తుంది. RC-17 మటుకు 2028 ఇప్పుడు కాదు. సో RC-17 అప్పుడు వస్తుంది. అది ఏందో సుకుమార్ గారు బేసిక్గా 4 ఏళ్ళు గ్యాప్ ఆయన కూడా మళ్ళీ. డైరెక్టర్ 4 ఏళ్ళకు ఒక సినిమా తీస్తే 40 ఏళ్ళకి ఎన్నో 10 సినిమాలు తీస్తారా? ఏమంటాం, ఇంక మళ్ళీ అందరూ ఒకటే సంవత్సరం రిలీజ్ చేస్తారు మళ్ళీ, అదొకటి ఉంటుంది. సరే ఇప్పుడు సో ఈ 4 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిది ఏమీ రిలీజ్ కాకపోవచ్చు, మోస్ట్లీ కాకపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రామ్ చరణ్ గారిది అవ్వదు. సో చిరంజీవి గారు రిలీజ్ అవుతాయేమో, అది వేరే విషయం. బట్ టాప్ 6 అయితే మటుకు 4 సినిమాలే రిలీజ్ అవుతాయి అనమాట. సో అంతే మరి ఇంకా మోస్ట్లీ. బట్ అదైనా పెద్ద సంవత్సరం అవుతుంది మనకి 2027 అని. డిసెంబర్లో వస్తే మటుకు ఫ్యాంటాస్టిక్. అదే అల్లు అర్జున్ గారు కూడా దాన్నే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ అనేది చాలా ఫ్యాంటాస్టిక్ టైం లేను కదా మరి. ఇక అల్లు అర్జున్ గారికి పుష్ప 2 చాలా గట్టి రికార్డులు కొట్టింది ఆ టైంలో. సో 10 రోజుల్లో 1200 కోట్లు కొట్టిన సినిమా అది. సో అందుకని ఆబ్వియస్లీ నాకు తెలిసి ఆ డేట్స్ ఇచ్చుకుంటారు, ఇట్ విల్ బీ ఫ్యాంటాస్టిక్ అని చెప్పి. అది బాగా కలిసి వచ్చింది కూడా అనుకొని ఇంకా ఆ టైంకే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే. సో లెట్స్ సీ మరి, చూద్దాం. సో ఒకవేళ డిసెంబర్ 4థ్కో 5థ్కో ఎప్పుడో వస్తుందో నాకు తెలిసి. అంటే ఒకవేళ అన్ని డేట్లు అనుకున్నట్టుగా కనుక ఉంటే డిసెంబర్లోనే రిలీజ్ చేద్దామని కనుక ఫిక్స్ అయిపోయారంటే 2027లో అది ఏ రోజు రిలీజ్ చేస్తారు మోస్ట్లీ 2027 డిసెంబర్ 2 అండ్ డిసెంబర్ 1న మనకి ప్రీమియర్స్ పడతాయి. సో ఆ తర్వాత మంచి వీకెండ్ ఉంది. అండ్ తర్వాత ఎలాగో ఆ నెలంతా ఏమంటారు మంచి లాంగ్ వీకెండ్స్ ఉన్నట్టే, ఒక 1 మంత్ వరకు, న్యూ ఇయర్ ఆ తర్వాత వరకు కూడా. కరెక్ట్ న్యూ ఇయర్ కూడా భలేగా సాటర్డే రోజు పడినట్టు ఉంది. సో అలా అనమాట. లెట్స్ సీ మరి, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ గైస్, ఇది మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దీని మీద. అండ్ సో ఒకవేళ రాకా కనుక ఆన్ టైం వచ్చేస్తే 2027 డిసెంబర్లో మనం చూడగలుగుతాం రాకా సినిమాని, రాకా ఫస్ట్ పార్ట్ని. రాకా సెకండ్ పార్ట్ మనం ఎప్పుడు చూస్తాం అనేది ఇంకా అప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేయచ్చు నాకు తెలిసి. సో రాకా ఫస్ట్ పార్ట్ ఎండింగ్లోనే, క్లిఫ్ హ్యాంగర్లోనే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేయచ్చు. ఇస్తారు, కాకపోతే ఆ డేట్కి వస్తారన్న గ్యారంటీ అయితే లేదు కదా. ఇప్పుడు వాళ్ళది ఇవ్వడం ఏముంది, అన్ని సినిమాలకి డేట్లు ఇచ్చేస్తారు. ఆ మాటకు వస్తే జై హనుమాన్ అయితే 2025 ఏమంటారు సంక్రాంతికి వచ్చేస్తా అన్నారు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది అన్నారు, ఏది వచ్చింది ఏటి రాలేదుగా. సో ఇది కూడా అంతే. సో మనం చెప్పలేము అన్నిసార్లు కూడా అది వస్తుందన్న గ్యారంటీ అయితే మనం ఇవ్వలేం. కానీ బట్ సెకండ్ పార్ట్ అనేది మోస్ట్లీ 2028లోనే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొద్ది గొప్ప. 2028 డిసెంబర్లో రావడానికి కూడా ఛాన్సులు ఉన్నాయి. సో 1 ఇయర్ గ్యాప్లో 2 సార్లు రావచ్చు అప్పుడు. ఇంకా ఏమో మరి చూద్దాం. సో దాట్స్ గైస్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. రాకా సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే దాని బడ్జెట్ 800 crores. సో థియేట్రికల్ బిజినెస్ అరౌండ్ 550 దాకా అవుతుంది. చాలా చాలా హ్యూజ్ నెంబర్లో కనబడతాయి మనకి రాకా రిలీజ్ టైంకి. సో అంత పెద్ద సినిమా కదా. సో అది ఎంత కలెక్ట్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిసం అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నాకు మెసేజ్ చేసి వీడియో గురించి చెప్పండి, నేను దాని గురించి చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఏదైనా సరే ఇందులో మూవీస్ అప్డేట్ చేస్తా, ట్రైనింగ్ టాపిక్స్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చేస్తుంటాయి ఇండియా గురించి, మన స్టేట్స్ గురించి, వాటి గురించి. సో అవి చెప్పడానికి ట్రై చేయండి. బిగ్ బాస్ దాంట్లో బిగ్ బాస్ గురించి చేస్తా. సో బిగ్ బాస్ గురించి అడగడానికి ట్రై చేయండి.
వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా మీరు ఇన్స్టాలో ఫాలో అయ్యి DM చేయడానికి ట్రై చేయండి. నాకు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.